తెలంగాణలో ఈ రోజు నుండి నామినేషన్ల పర్వం కొనసాగుతుంది. ఇప్పటికే కాంగ్రెస్ 14 లోక్సభ స్థానాలకు అభ్యర్థులను ప్రకటించిన పెండింగ్ లో ఖమ్మం, కరీంనగర్, హైదరాబాద్ స్థానాలు ఉన్నట్లు తెలుస్తుంది. రానున్న 2 రోజుల్లో 3 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించనుంది. రేపటి నుంచి కాంగ్రెస్ అభ్యర్థుల నామినేషన్ ప్రక్రియ మొదలు కానుంది. రేపు మహబూబాబాద్ రేవంత్ రెడ్డి భారీ బహిరంగ సభ ఏర్పాటు చేయనున్నట్లు, ప్రతిరోజు 2 సభల్లో సీఎం రేవంత్ పాల్గొనేలా ప్లాన్ చేసినట్లు తెలుస్తుంది. ఇక తెలంగాణలో ఈ రోజు నుండి నామినేషన్ల పర్వం కొనసాగుతుంది. ఇప్పటికే కాంగ్రెస్ 14 లోక్సభ స్థానాలకు అభ్యర్థులను ప్రకటించగా పెండింగ్ లో ఖమ్మం, కరీంనగర్, హైదరాబాద్ స్థానాలు ఉన్నట్లు తెలుస్తోంది. రానున్న 2 రోజుల్లో 3 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించనుంది. రేపటి నుంచి కాంగ్రెస్ అభ్యర్థుల నామినేషన్ ప్రక్రియ మొదలు కానుంది. రేపు మహబూబాబాద్ లో రేవంత్ రెడ్డి భారీ బహిరంగ సభ ఏర్పాటు చేయనున్నట్లు, ప్రతిరోజు 2 సభల్లో సీఎం రేవంత్ పాల్గొనేలా ప్లాన్ చేసినట్టు తెలుస్తోంది. దీని గురించి మరింత అంశం మా ప్రతినిధి విక్రాంత్ అందిస్తారు. విక్రాంత్. థ్యాంక్ యూ సంతోషిని. మొత్తానికి ఈ రోజు నుంచి కూడా రాష్ట్రంలో నామినేషన్ల ప్రక్రియ మొదలు కావడంతో కూడా కాంగ్రెస్ పార్టీ అలర్ట్ అయింది. ఇప్పటికే 17 పార్లమెంటు స్థానాలకు సంబంధించి కూడా 14 మంది అభ్యర్థులని ఏఐసిసి ప్రకటించింది. ఇంకా 3 పార్లమెంట్ స్థానాలకు కూడా అభ్యర్థులను కేటాయించాల్సింది. ఈ రోజు అర్ధరాత్రి లోపు కూడా ఆ 3 పార్లమెంట్ స్థానాలకు సంబంధించిన అభ్యర్థులను కూడా నిర్ణయించే అవకాశం కనిపిస్తా ఉంది. ఇప్పటికే పిసిసిగా కొనసాగుతున్నటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా కేరళ పర్యటనలో ఉన్నాడు. కేరళలో ప్రచారం చేస్తా ఉన్నారు. నిన్న రాహుల్ గాంధీ స్వయంగా పోటీ చేసేటువంటి నియోజకవర్గం నుంచి కూడా ప్రచారం చేసిన నేపథ్యంలో ఈ రోజు ఏఐసిసి ప్రధాన కార్యదర్శిగా ఉన్నటువంటి కేసీ వేణుగోపాల్ సంబంధించిన పార్లమెంటు కాన్స్టిట్యున్సీలో కూడా ఈ రోజు ప్రచారం చేయబోతున్నారు. ఈ రోజు రాత్రికి హైదరాబాద్ చేరుకున్నారు. రేపు ఇటు మహబూబాద్ సంబంధించి కూడా మాజీ కేంద్ర మంత్రి బలరాం నాయక్ కు సంబంధించిన పార్లమెంటు నామినేషన్ కు సంబంధించిన ప్రక్రియలో కూడా పాల్గొనబోతున్నారు. తదనంతరం కూడా రేపు సాయంత్రం కూడా మహబూబాద్ లో భారీ బహిరంగ సభ కూడా ప్లాన్ చేసుకుంటున్నారు. ఈ 17 పార్లమెంట్ స్థానాలకు సంబంధించి కూడా కాంగ్రెస్ అభ్యర్థులు బరిలో ఉన్న నేపథ్యంలో కూడా పోటీ చేసేటువంటి సమయంలో నామినేషన్ల ప్రక్రియలో కూడా 17 మందికి సంబంధించిన నామినేషన్ల ప్రక్రియలో కూడా హాజరు కావాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి డిసైడ్ అయ్యాడు. కానీ 10 మందికి పైగా కూడా నామినేషన్ల కార్యక్రమంలో కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హాజరయ్యే అవకాశం కనిపిస్తా ఉంది. రేపటి నుంచే ఈ కార్యక్రమం మొదలు కాబోతా ఉంది. ఇప్పటికే ప్రచార సభ కూడా ప్రారంభమైంది. తన సొంత నియోజకవర్గంలో కూడా నారాయణపేటలో కూడా ఇటీవలే భారీ బహిరంగ సభకు ఆల్రెడీ అయిన నేపథ్యంలో కూడా మిగతా రాష్ట్ర వ్యాప్తంగా కూడా దాదాపు 50 సభలకు కూడా ప్లాన్ చేస్తా ఉన్నారు. దీనికి ఏఐసిసి అధ్యక్షుడిగా ఉన్నటువంటి మల్లికార్జున ఖర్గేతో పాటు ఏఐసిసి అగ్రనేతలు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీలను కూడా రాష్ట్రానికి తీసుకువచ్చే పనిలో ఉన్నారు. సో ఇప్పటికే ప్రియాంక గాంధీ కూడా వచ్చే నెల మొదటి వారంలో కూడా షెడ్యూల్ ఖరారైంది. నల్గొండ జిల్లాలో కూడా ప్రియాంక గాంధీ భారీ బహిరంగ సభల్లో కూడా పాల్గొనబోతున్నారు. ఏదేమైనప్పటికీ రాష్ట్రంలో 15 స్థానాలను కైవసం చేసుకోవాలనే లక్ష్యంతో కూడా కాంగ్రెస్ పార్టీ ఉంది. దానికి అనుగుణంగానే పాపులర్ ఉంది. దాంట్లో భాగంగానే రేపటి నుంచి కూడా నామినేషన్ల కార్యక్రమంలో కూడా స్వయంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా హాజరు కాబోతున్నారు. మహబూబాద్ కు సంబంధించిన బలరాం నాయక్ నామినేషన్ ప్రక్రియలో పాల్గొని ఆ తర్వాత జరిగేటువంటి భారీ బహిరంగ సభలు కూడా పాల్గొని ప్రసంగించబోతున్నారు. ఈ రోజు రాత్రికి కూడా మిగతా ఈ ఖమ్మం, కరీంనగర్, హైదరాబాద్ ఈ 3 పార్లమెంట్ స్థానాలకు సంబంధించి కూడా ఇంకా అభ్యర్థుల విషయంలో కూడా ఒక కొలిక్కి రాలేదు. మొత్తానికి ఈ రోజు మాత్రం ఈ 3 స్థానాలకు సంబంధించిన అభ్యర్థులను కూడా ఏఐసిసి అధిష్టానం ప్రకటించే అవకాశం కనిపిస్తా ఉంది. ఆ రాష్ట్రంలో ఎలాగైనా సరే 15 స్థానాలకు పైగా గెలిచి కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ పాగా వేయాలని, ప్రధానిగా రాహుల్ గాంధీని చూడాలన్న కోరికతో మాత్రం కాంగ్రెస్ పార్టీ పావులు కలుపుతా ఉంది. సంతోష్. థ్యాంక్ యూ విక్రాంత్.